చేతి నిండా అధికారం, తిరుగులేని మెజారిటీ, ప్రశ్నించేందుకు కనీసం ప్రత్యర్థి కూడా లేడు. వయసు చూడబోతే గట్టిగా 40సే. మరి ఇలాంటి కుర్రతనంలో అలాంటి అధికారాన్ని ఎలా ఎంజాయ్ చేసి ఉండొచ్చు ఆ నాయకుడు? కానీ అతను మాత్రం జనం కోసం, భవిష్యత్తు కోసం, మారుతున్న ట్రెండ్ని అర్థం చేసుకోవడం కోసం ఎఫర్ట్స్ పెట్టడం మీదే ఫుల్ టైం పనిచేశాడు. చాలా చిత్రంగా, సన్నిహితంగా ఉండే ఒక ఆంతరంగికుడు నాకు ఒక పదవి ఇస్తావా అని అడిగితే ఇవ్వలేను, నా చేతిలో ఏం లేదు, నీకు ప్రజలు ఇవ్వాలి అని చెప్పినంత నిక్కచ్చితత్వం ఆ లీడర్దే. కానీ ఈ దేశం అతన్ని ఎలా ట్రీట్ చేసిందో తెలుసా? అవినీతి ముద్ర కొట్టింది, ఓడగొట్టింది, రకరకాల ఆరోపణలు చేసింది, అతని ఘనతల్ని అతనికి కాకుండా చేసింది, వాస్తవాల్ని సైలెంట్గా చరిత్రలోకి తొక్కిపెట్టి. రాజకీయం ఎంత నిర్దయగా ఉంటుందో కదా. జనానికి తెలివి, డెసిసివ్ మైండ్ సెట్ లేకపోతే దూరదృష్టి గల దార్శనికులు కూడా ఎలాగా ఉండిపోతారు చరిత్రలో అనేది చెప్పడానికి ఇది ఒక మాస్టర్ క్లాస్ ఎగ్జాంపుల్. రాజకీయ రంగులు, జెండాలకి అతీతంగా యాజ్ ఎ జర్నలిస్ట్గా అవుట్ ఆఫ్ మై కన్విక్షన్ నేను ఈ మాట చెప్తున్నా. ఇది కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఈ దేశ చరిత్ర. ఇప్పుడు వర్తమానంలో మనం కాస్తో కూస్తో కంఫర్ట్గా ఉంటున్నాము అంటే దాని వెనక ఆ నాయకుడు చేసిన కృషి ఎంత ఉంది ఒక 35 ఏళ్ల నాడు, 40 ఏళ్ల నాడు అనేది మనకి తెలియాలి అంటే చరిత్ర పుటల్ని, వాస్తవాల అధ్యాయాల్ని తిరగేయాలి. ఇదంతా నేను రాజీవ్ గాంధీ గురించి చెప్తున్నా. తల్లి ఇందిర అసాసినేషన్ తర్వాత అప్రతిహతమైన మెజారిటీతో 414 సీట్లతో అధికారంలోకి వచ్చారు రాజీవ్ గాంధీ. ప్రశ్నించేందుకు ప్రతిపక్షం కూడా లేదు. రాజీవ్కి రాజకీయ అనుభవం నేరుగా లేదు. కాంగ్రెస్ అంటేనే తెలుసు కదా, కోటరీల రొంపి రొచ్చు రాజకీయాలు చేసే జనం చుట్టూ ఉంటారు. అయినా కానీ ఇలాంటి వాళ్ళందరినీ దాటుకుంటూ తట్టుకుంటూ 40 ఏళ్ల రాజీవ్ గాంధీ వితౌట్ ఎనీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఎలాంటి పాత్ బ్రేకింగ్ నిర్ణయాలు చేశారు అనేది తెలిస్తే గనక ఒక లీడర్ డెడికేషన్, కమిట్మెంట్, అన్నిటికీ మించి దూరదృష్టి ఎలా ఉంటాయో మనకు అర్థమవుతుంది. రాజీవ్ గాంధీ అంటే చాలామంది బోఫోర్స్ కుంభకోణం అని మాట్లాడుతూ ఉంటారు. ఆ కేసులో అసలు నో ఫోర్స్, ఆధారాలే లేవు అని దశాబ్దాల విచారణ తర్వాత కోర్టు చెప్పినా కానీ రాజీవ్ మీద బోఫోర్స్ ముద్ర పడింది. కానీ ఆయన అచీవ్మెంట్స్ని కానీ, ఆయన థింకింగ్, థాట్ ప్రాసెస్ దేశానికి ఎంత మేలు చేసిందని కానీ మనం తెలుసుకోలేకపోయాం. రాజీవ్ పరిపాలనా కాలంలో 3 మేజర్ డెసిషన్స్ జరిగాయి అని అనుకుంటే, ఒకటి టెక్నాలజీ, ఇన్నోవేషన్, కంప్యూటర్లు ఈ దేశంలోకి వచ్చింది రాజీవ్ గాంధీ కాలంలోనే. శామ్ పిట్రోడా ఇప్పుడంటే ఆయన అడ్డదడ్డంగా మాట్లాడుతున్నట్టు కనపడుతున్నాడు, కానీ అసలు అమెరికా లాంటి దేశాల్లో అడ్వాన్స్మెంట్ ఎలా ఉంది అనేది స్టడీ చేసి ఇండియాకి ఇది అవసరము అని ఆ టెక్నాలజీని ఇండియా వైపు మళ్లించడంలో రాజీవ్ గాంధీ ఇన్స్ట్రుమెంటల్. ఆ తర్వాత లిబరలైజేషన్ గురించి మొత్తం మనం క్రెడిట్ అంతా పివి నరసింహారావుకి ఇస్తూ ఉంటాం కదా. నిజానికి పివి నరసింహారావు అలాంటి డెసిషన్స్ తీసుకునే దిశగా ఆలోచించేలా చేయడంలో రాజీవ్ గాంధీది కీలక పాత్ర. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించుంటారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ उन्होंने बड़े परिश्रम से उस कार्यक्रम को खुद बनाया था. ఏదన్నా ఈ విషయంలో మీకు డౌట్ ఉంటే గనక 1995 నాటి ఇండిపెండెన్స్ డే అడ్రస్ చూడండి పివి నరసింహారావుది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి పివినే కదా. స్వయంగా ఆ రూపశిల్పే రాజీవ్ గురించి ఏం ప్రస్తావించారో అర్థమవుతుంది. అది మాస్టర్ క్లాస్ స్పీచ్ పివిది. అప్పట్లో రాజకీయం ఎంత శుద్ధంగా ఉండేది, ఎలా వాస్తవాలు మాట్లాడేవారు అనే విషయం కూడా మనకి తెలుస్తుంది. గట్టిగా 1 గంట సేపు కూడా ఉండదు, యూట్యూబ్లో దొరుకుతుంది ఆ స్పీచ్ మీకు. అంటే ఒకటి టెక్నాలజీ, రెండోది ఆర్థిక సంస్కరణలకి అసలు బాట పరిచింది రాజీవ్ గాంధీ. ఇక మూడోది కీలకమైంది పరిపాలనా సంస్కరణలు. పంచాయతీ రాజ్ అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, గ్రామీణాభివృద్ధి చేసుకుంటున్నామని చెప్తూ ఉంటాం కదా. అసలు ఈ లోకల్ బాడీ సిస్టమ్ని ఏర్పాటు చేసింది, పాత్ బ్రేకింగ్ డెసిషన్ తీసుకున్నది రాజీవ్ గాంధీనే. ఇవన్నీ జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 yearsలో ల్యాండ్ మార్క్ అని చెప్పుకోదగిన నిర్ణయాల్లో ఒక 3. వీటితో పాటు విదేశాంగ విధానంలో మార్పులు, ఎనలేని చొరవ తీసుకోవడం లాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ గురించి చెప్పుకోవాల్సింది ఆశ్రిత పక్షపాతం లేకపోవటం. ఎలాంటి అవినీతిని, స్వార్థాన్ని దగ్గరికి రానివ్వకుండా నిక్కచ్చిగా ఎలా ఉండేవారు అని చెప్పడానికి మణిశంకర్ అయ్యర్ ఒక చోట రాసుకొచ్చారు. అదేంటో తెలుసా? మణిశంకర్ అయ్యర్ ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మనకి తెలుసు. ఆయన కూడా లూజ్ టాక్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఆయన IFS అధికారిగా ఉండేవారు. విదేశాల్లో రాజీవ్ గాంధీకి క్లాస్మేట్ కూడా.
అంటే దగ్గర నుంచి తెలుసు, ఫ్రెండ్, పైగా పిఎంఓలో పనిచేస్తున్న అధికారి. రాజీవ్ గాంధీ స్పీచ్లన్నీ ఆయనే డ్రాఫ్ట్ చేసేవారు. ఇంత సాన్నిహిత్యం ఉండి కుటుంబంతో స్నేహం ఉన్న మణిశంకర్ ఒక మాట అడిగితే రాజీవ్ గాంధీ కుదరదని చెప్పారట. అదేంటో తెలుసా? నేను ఐఎఫ్ఎస్కి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా, మీరు ఓకే చెప్పండి అని మణి అడిగితే రాజీవ్ గాంధీ వారం రోజులు టైం తీసుకున్నారట. తీసుకొని, మణి, నేను ప్రధానమంత్రినని నా దగ్గర అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, నేను నీకు అవుట్ ఆఫ్ నోవేర్ టికెట్ ఇవ్వలేను. నువ్వా బ్రాహ్మణ సామాజిక వర్గం, సౌత్ ఇండియన్వి, ఇక్కడెక్కడా పోటీ చేయలేవు. సౌత్లో పోటీ చేస్తే ఆర్థికంగా ఆ ప్రభావాన్ని నువ్వు తట్టుకోగలవా అనేది నాకు సందేహమే. నేనున్నానని నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకు, నేను పర్సనల్గా హెల్ప్ చేయలేను, వీఆర్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఈ విషయాన్ని క్యాండిడ్ ఎగ్జాంపుల్గా మణిశంకర్ అయ్యర్ కోట్ చేసిన తీరు నిజంగా టచింగ్గా, కనెక్టింగ్గా అనిపించడమే కాదు, రాజీవ్ గాంధీని దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా ఇలాంటి అనోటేషన్స్ ఎన్నో చెప్పుంటారు అంతకు ముందే. అవునా, రాజీవ్ నిజంగానే తామరాకు మీద నీటి బొట్టులా ఉండేవారా అని అనిపిస్తుంది. నేను ఈ విషయాలన్నీ ఈ బుక్లో చెప్తున్నా. ఎస్, రాజీవ్ గాంధీ ఐ న్యూ అని మణిశంకర్ ఈ పుస్తకాన్ని రాశారు. ఆయన పార్టీ వాడు కాబట్టి, ఆయన నాయకుడు కాబట్టి ఆయన పొగిడాడు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇందులో రెఫరెన్సెస్ చెప్పడానికే దాదాపు 70 పేజీలు కేటాయించాడు మణిశంకర్ అయ్యర్. అంటే చెప్పిన ప్రతి మాటకి దాదాపుగా ఆధారాలు ఉన్నాయి. అందుకోసమే దీన్ని అన్ అథారిటేటివ్ అకౌంట్ ఆఫ్ రాజీవ్ గాంధీస్ ప్రైమ్ మినిస్టర్షిప్ అని కోట్ చేశాడు. అన్నట్టు బోఫోర్స్ గురించి ఇందాక చెప్పా కదా, ఆ బోఫోర్స్ వ్యవహారం గురించి ఇంకో మాట కూడా చెప్పాలి. ఇండియాలో సినిమా నటులు రాజకీయాలకు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఎందుకు సక్సెస్ కాలేరు, ఒకవేళ సక్సెస్ అయినా కానీ వాళ్ళ ఎండ్ అనేది డిజాస్ట్రస్గా, డిసప్పాయింటింగ్గా ఎందుకుంది అని చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా ఉంటుంది. అమితాబ్ బచ్చన్. బోఫోర్స్ వ్యవహారంలో అజితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ బ్రదర్ పేరు అప్పట్లో మారుమోగిపోయింది. బీజేపీ నాయకుడిగా ముద్రపడ్డ అరుణ్ జైట్లీ అజితాబ్ని, రాజీవ్ గాంధీని చాలా టాంట్ చేసి వెంటాడడం లేట్ 80s, ఎర్లీ 90s బాగా పాపులర్ అయిన చరిత్ర. ఆ అనుభవాల వల్ల అమితాబ్ బచ్చన్ రాజకీయాలకి శాశ్వతంగా దూరం అయ్యారు. ఆ తర్వాత కూడా ఎందుకో ఎంత సూపర్ స్టార్లు అయినా కానీ, పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినా కానీ చాలా డిజాస్ట్రస్గా, డిసప్పాయింటింగ్గా, తీవ్ర అవమానాలకో లేదంటే ఊహించని పరిణామాలకో లోనై రాజకీయాల నుంచి నిష్క్రమించడాన్ని ఈ దేశం చూస్తోంది. ఇలా సినిమా నటులు రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అని చెప్పడానికి కూడా ఇందులో ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. వీటితో పాటు 84 నుంచి ఎర్లీ 90s వరకు జరిగిన మేజర్ హిస్టారికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అన్నిటినీ మణిశంకర్ అయ్యర్ ఇందులో పొందుపరిచిన తీరు చూస్తే ఈ దేశంలో ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారా అని అడుగడుగునా మనకు అనిపిస్తుంది. నాకంటే చరిత్ర మీద, రాజకీయాల మీద కాస్త ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను ఇది చదివా. కానీ మన లీడర్లు గతంలో ఎలా ఉండేవారు అనేది అవగాహన చేసుకోవాలంటే మాత్రం ఇది చదివితే మనకి రాజకీయమే కాదు, ఈ దేశం కూడా చాలా వరకు అర్థమవుతుంది. అన్నట్టు ఇంత చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్పాలి. రాజీవ్ అనే పేరుకి అర్థమేంటో తెలుసా? కమలం. ఆయన ప్రత్యర్థి పార్టీ సింబల్. కళ్ళు పెద్దవిగా ఉన్నాయని నెహ్రూ ఆ పేరు సజెస్ట్ చేశారు రాజీవ్కి అని చెప్తారు. అందుకే మనకి తెలుగులో కూడా రాజీవ నేత్రుడు అనే మాట ఒకటి ఉంటుంది కదా.